ఇస్తానని హామీ ఇస్తేనే పొత్తు పెట్టుకున్నారా 2019 ఎన్నికల తర్వాత? రేపొద్దున ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతున్నారు. తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి విషయంలో నాకున్నటువంటి అభ్యంతరం ఏంటంటే బీజేపీతో పొత్తులోకి వెళ్ళేటప్పుడు మీరు హామీ పొందండి. కావాలి అని మీరు అడకట్టలో ఒక చెక్కలాగా మార్చొద్దు. బీజేపీ అన్యాయం చేస్తుంది, బీజేపీ నమ్మించి మోసం చేస్తది, బీజేపీ నమ్మొద్దు. మీరు అది చెప్తున్నాను. బీజేపీ అష్యూరెన్స్ పొందండి. అష్యూరెన్స్ పొందితే నమ్మితే మీరు అప్పుడు పొత్తు పెట్టుకోండి. రాజకీయం కోసం మీరు పొత్తు పెట్టుకుంటాం, మేము పొత్తు పెట్టుకుంటాం కానీ అప్పుడు పోట్లాడాము, అప్పుడు అమలడేంగి అని అరిసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటాడు? మీకు సిగ్గు శరం లేదు. జనం అడిగితేనేమో జనాన్ని మాత్రం మీరు ఎందుకంటే అలా మాట్లాడతారు, మీరు ఎందుకంటే ఎలా మాట్లాడతారు అని అంటారు. బీజేపీని మీరు అడగండి. ఎస్ మేము అడుగుతున్నాం బీజేపీని, అమరావతి నిధులిస్తేనే మేము పొద్దు పెట్టుకుంటాం అనేటువంటి విధంగా మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? మాకు పచ్చిపని లొడ్డులు వస్తే మాట్లాడా లేదా? మాకు ప్యాకేజీ కావాలని మాట్లాడా లేదా? మరి ఎందుకు పొద్దు పెట్టుకున్నాడు అని మీకు అవసరం కోసం మీరు ఈ రోజున మీ అవసరం కోసం రాజకీయ కోసం పొత్తు పెట్టుకుంటారా? మీ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటే మేము పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వాలా? మీ బీజేపీకి మద్దతు ఇవ్వాలా? తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలా? మీరు బీజేపీతో పొత్తు పెట్టుకొని మీ అవసరాల కోసం ఆ రోజున తిడతారు, ఆ రోజున పోట్లాడతారు. హైదరాబాద్ వరకు 20 ఏళ్ళు పోరాటం చేసినటువంటి మీరు ఇప్పుడు పోరాటం లేదు, ఏమి లేదు. మేము మాత్రం మీరు తానా అంటే తందానా అనాలి. అంటే మేధావులు ఏంటంటే ఎట్లా మాట్లాడతారు? మీరు తానా అనగానే తందానా అనాలి కదా. తానా అంటే తందానా అనాలా? రాజధాని గురించి ఉంటే నేను బీజేపీ ప్రభుత్వం నీకు డబ్బులు ఇస్తా ఏదా రాజధాని సంబంధించినటువంటి విషయంలో మీ క్లారిటీ ఉంటే చెప్పండి. మీ క్లారిటీ లేకుండా బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో మీరు రాజధాని విషయంలో బీజేపీ అవసరం వస్తే తెలుగుదేశానికి కానీ జనసేనకి మీరిద్దరికి అవసరం వచ్చి పొత్తులు పెట్టుకుంటే మీకోసం మేము తందానాలా? మీకు సిగ్గు శరం లేదా? రాష్ట్ర ప్రజలకు సిగ్గు శరం లేదనుకుంటున్నారా? మీకు సిగ్గు శరం లేదా? నీకు రాష్ట్ర ప్రజలకు సిగ్గు శరం లేదా? నువ్వు వీడియో నేను రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడుతున్నా. మీకు సిగ్గు శరం లేకపోయినా మీరు బీజేపీకి మీరు పనికి మాట్లాడేటువంటి పార్టీలు పెట్టుకొని మీరు అసెంబ్లీలోకి వెళ్ళటం కోసం, మీరు గెలవటం కోసం సిగ్గులో రాజకీయం చెప్తా మమ్మల్ని కుమార మేధాలు సిగ్గు శరం మీ పవన్ కళ్యాణ్కైనా కానీ మీ చంద్రబాబు నాయుడుకైనా కానీ మీకైనా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకొస్తారు? సాద్ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, మీరు ఇద్దరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కృష్ణాంజలి గారు వెంకటేశ్వర రెడ్డి గారికి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. హనుమంత్ రెడ్డి గారు ఏదో